ఇక్కడున్నావేంటి? నేను గురుడు ఒంటరిగా బైక్ పై కనిపించాడు. ఏదో కబితం చెప్పి బైక్ ఎక్కేయాలి, గులాబీ సినిమాలోని సాంగ్ వేసుకోవాలి. దీని పేరు శిరీష అని చెప్పాడు బాస్. వీడేంటి సుబ్బలక్ష్మి అంటున్నాడు? నో డౌట్ వాళ్ళు మనల్నే ఫాలో చేస్తున్నారు. నిజమా? సంథింగ్ ఏంటి? అదే లవ్ లాంటిది ఏదైనా. లవ్వా? నేనా? ఆ సుబ్బలక్ష్మినా? అవును. నో ఛాన్స్. దాన్ని ఎవరు లవ్ చేస్తాడు? సుబ్బలక్ష్మి పేరు మోటుగా ఉన్నా సుబ్బలక్ష్మి మాత్రం నీట్ గానే ఉంటుంది కదరా. మరీ అంత నటించొద్దు మామా. నువ్వు పంపించిన మనుషుల వీడియో కూడా నా దగ్గరుంది. అది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చానే అనుకో, ఏం జరుగుతుందో తెలుసు కదా. గతంలో తిన్న లాఠీ దెబ్బలు అప్పుడే మర్చిపోతే ఎలా మామా? ఫోను ఎవరికి చేయబోయి ఎవరికి చేశావు? మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? చూడు, మనదంతా డైరెక్ట్ అటాకే. రౌడీలను పంపించడాలు, రాయబారాలు నడిపించడాలు మనకి చేతకాం. ఏదైనా ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్. ఇంకాపు నీ నంది నటనలు. ఇంకొకసారి అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేశావంటే నేను పర్మనెంట్ గా మూయించేస్తాను. ఈసారి మా అత్తే కాదు, డైరెక్ట్ గా దేవుడే వచ్చి చెప్పినా నిన్ను క్షమించేది లేదు. అర్థమైందా? ఎంత కాదనుకున్నా కొంచెం తెలివైన వాడివి. ఈసారి అమాయకమైన పనులు చేయకు. జాగ్రత్త మామా. నాన్న పర్సు. ఏంటి నాన్న? నాకు తెలియకుండా శిరీష మీద ఏమైనా అటాక్ ప్లాన్ చేసావా? నేనా? లేదే. మరి అదేంటి ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? తిరిగి మన మీద ఏదైనా ప్లాన్ చేస్తుందేమో. లేదురా, సంథింగ్ ఈజ్ రాంగ్. దేవుడి కంటే బలమైంది కాలం. ఆ కాలం మనకు తెలియకుండా ఏదో తేడాగా తిరుగుతుంది. శిరీష మీద ఎవరో అటాక్ చేశారు. మనకు తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా శిరీష మీద ఎవరు అటాక్ చేశారు? ఎవరు చేసినా వాణ్ణి ధర్మతేజ క్షమించడం. ఒక్కొక్కని దున్నపోతులను పెంచినట్టు పెంచుతున్నాను. ఏమి లాభం? చిన్న పని కూడా చేయలేకపోతున్నాను. అటు ఆ ధర్మతేజగాడు ఆ శిరీష కాలి గోటిని కూడా కదిలించలేకపోతున్నాడు. మీరు దద్దమ్మల్లా ప్లాన్స్ అన్ని ఫెయిల్ చేస్తున్నారు. రేయ్, ఒక బిజినెస్ మ్యాన్ జీరో నుంచి హీరో అవ్వడానికి ఎంత కష్టపడతాడో తెలుసా? అడ్డొచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ, అవసరమైతే హత్యలు చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి సింహాసనం మీద కూర్చుంటాడు. కానీ మీలాంటి వాళ్ళ వల్ల నేను మళ్ళీ జీరోకు పడిపోయేటట్లున్నాను. సార్, ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. అసమర్థులకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఉపయోగం లేదు. ఎవరిని నమ్ముకోకూడదని నాకు బాగా అర్థమైంది. స్టార్ట్ చేస్తా. మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తా. ఇన్ని రోజులు బలంతో బలగంతో దాన్ని ఓడించాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. బుద్ధితో కొడతా.
నేను బయలుదేరుతాను. ఒక పెగ్గేస్తావా? నా అవసరం నా చేత తప్పు చేయిస్తుందే తప్ప తప్పులు చేసేదానిని కాను, తప్పుడు దానిని కాను. జీవితం చాలా చిన్నది బేబీ. తప్పొప్పులంటూ తూకం వేసుకుంటూ బతికితే లైఫ్లో మ్యాజిక్ మిస్ అయిపోతాం. ప్లీజ్, నాకు టైం అవుతుంది. నేను బయలుదేరుతాను. మొత్తానికి మీ అమ్మ దగ్గర జాబుకొస్తున్నానని చెప్పి నా దగ్గరకు వస్తున్నావు. నేనిచ్చిన డబ్బుతో బతికేస్తున్నావు. సుఖానికి సుఖం, సంపాదనకు సంపాదన. ఏమంటావు? ఇలాంటి జీవితం గడుపుతున్నందుకు బాధపడాలో, ఇలాగైనా బతుకుతున్నందుకు సంతోషపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం. నువ్వు ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ లాంటి దాని అనుకున్నాను. కాదు, కానే కాదు. ఎప్పటికీ తనివి తీరని మకరందం లాంటి దానివి. అందుకే నువ్వు ఎప్పుడు ఎంతడిగినా ఇచ్చేయాలనిపిస్తుంది. తీసుకో, తీసుకో బేబీ. వెళ్ళొస్తాను. మళ్ళెప్పుడు వస్తావు? సమయం చూసుకొనొస్తాను. బాయ్ డార్లింగ్. నీకు దండం పెడతాను. ప్లీజ్ చెయ్యొద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని జన్మనిచ్చిన అమ్మని మోసం చేస్తూ నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకుంటున్నాను. పులంటే జింకకి భయం. ఏ జింక తనంతట తానే ఆహారంగా పులి దగ్గరకు వెళ్ళదు. ఏ ఆడపిల్ల తనను తాను అర్పించుకోవడానికి పులి లాంటి మగాడి దగ్గరకు వెళ్ళదు. కానీ నేను వెళ్తున్నాను. అందుకు కారణం కేవలం నా అవసరం కాదు, అవసరం వెనుక దాగి ఉన్న నా పగ. దాని వెనుక దాగున్న ప్రతీకారం. సమయం చూసుకుని ఆ పరశురాం గాడిని, ఆ ధర్మతేజ గాడిని చంపడానికి నాకు మంచి అవకాశాన్ని ఇవ్వు తల్లి. డబ్బులు
పల్లి 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 బాబు పల్లి పల్లి బాయిల్ పల్లి బాయిల్ పల్లి 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 10 రూపాయలు పల్లి బాయిల్ పల్లి. చెప్పండి మేడం. యాదగిరి అంటే నువ్వు? అవును నేనే. ఏం కావాలి మేడం? గన్ కావాలి. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే. పల్లీలు అమ్ముతాను మేడం, గన్నులు కాదు. నేను పోలీస్ని కాను, ఇన్ఫార్మర్ని కాదు. దెబ్బతిన్న ఒక ఆడపిల్లని రివెంజ్ తీర్చుకోవడానికి నాకు ఒక ఆయుధం కావాలి. అరే ఇవన్నీ నా దగ్గర ఎందుకు చెప్తారు మేడం? ఇంతకంటే నేను నిన్ను నమ్మించలేను. నువ్వు అమ్మకపోతే ఇంకెవరు అమ్ముతారో వెతుక్కోవాలి. ఆగండి మేడం, గన్ను నేను అమ్మను, వేరే వాళ్ళు అమ్ముతారు. నా కమిషన్ నాకిస్తే నేను తీసుకెళ్తాను. 5000. 10,000. వావ్, ఒరిజినలే. రే బిల్బిత్తర్ అన్నా ఇగో ఈ పల్లీలు గిరాక్ చేస్తుండు, నేను మేడంతో మాట్లాడొస్తా. అలాగే అన్నా. పదండి మేడం. రండి మేడం. అన్నా నమస్తే అన్నా. చెప్పు. ఈ మేడంకి గన్ను కావాలంట. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? తుపాకీలు అమ్మే వాళ్ళ కనిపిస్తున్నాను? అన్ని విషయాలు కనుక్కొనే తీసుకొచ్చానన్నా. పోలీస్ కాదంట, కాస్త నిజాయితీ కనిపించింది. చూడటానికి బయట అలాగే కనిపిస్తారా? నేను దెబ్బతిన్న ఒక ఆడపిల్లని, జీవితాన్ని కోల్పోయిన ఒక అభాగ్యురాల్ని. అన్నీ పోగొట్టుకుని ఈ డబ్బు సంపాదించాను. ఎందుకో తెలుసా? ఏ రాక్షసుడైతే నా మానాన్ని దోచుకున్నాడో వాణ్ణి కసి తీరా కాల్చడానికి. తల్లిదండ్రులు ఆడపిల్లకు జన్మనివ్వడమే కాదు, ఆత్మరక్షణ కోసం ఒక రివాల్వర్ కూడా ఇవ్వాలి. అప్పుడు మృగాల నుంచి ప్రతి ఆడపిల్ల తనని తను రక్షించుకుంటుంది. అసలు ఆడపిల్ల పుట్టడంతోనే ఒక ఆయుధంతో పుడితే ఏ బాధ ఉండేది కాదు. ఈ రోజున సమాజంలో ఎంతో మంది ఆడపిల్లలు అత్యాచారాలకు బలైపోయేవారు కాదు. నేను పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానం వస్తే నేను కొన్న గన్నుతోనే నన్ను కాల్చేయి. గన్ను మాత్రం ఇవ్వన్నా? మొట్టమొదటిసారి ఒక ఆడపిల్ల కన్నీళ్లు తొడవటానికి ఫ్రీగా గన్నిస్తాను. ఈ పాపిష్టి డబ్బు నా దగ్గర ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. మీరే తీసుకోండి. ఎలా కాల్చాలో తెలుసా అమ్మా? తెలుసన్నా, పగతో కాల్చాలి.
చాలా థ్యాంక్స్ అన్నా. రే యాదగిరి, అన్నా ఈ డబ్బు తీసుకెళ్ళి అమ్మవారి గుడిలోని హుండీలో వేసేరా. అదేంటన్నా ఇంత డబ్బు హుండీలో ఏమంటావేంటి? చెప్తాను కదా, ఆ, ముందు హుండీలో వేయ్. హాయ్ సుబ్బలక్ష్మి. ఏంటి సుబ్బలక్ష్మి, కార్ల దగ్గర తిరుగుతున్నావు? దొంగ తాళాలు ఏమైనా ఉన్నాయా? ఈ సుబ్బలక్ష్మి చాలా మంచిదండి, అలాంటి అలవాట్లేమీ లేవు. మరి ఎక్కడెందుకున్నావు? ఓహో, మిర్రర్ లో మొహం చూసుకుందామనా? చూసుకో చూసుకో. నేను మీలా అద్దాలు కతక్కపోయే మనిషిని కాదులేండి. ఈ విషయం తమరికెలా తెలిసింది? ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ తెలిసిపోతాయండి. ఏంటి రాంగ్ ట్రాక్ లో వస్తున్నావు? మీరు తప్పుగా అర్థం చేసుకోకండి కార్తీక్ గారు. మీ వెనక జాబ్ కోసం తిరుగుతున్నాను కదా, అందుకే అలా అన్నాను. అయితే ఓకే, నేను ఇంకేదో అనుకున్నాను. అయినా శిరీష లాంటి రిచ్ లేడీకే పడినవాడిని, నీలాంటి దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పడలే. శిరీష్ అనగానే గుర్తొచ్చింది, నా ఉద్యోగం సంగతి ఏమైంది సార్? చెప్తానని చెప్పాను కదా సుబ్బులు. నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నానో ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. దయచేసి నాకు తొందరగా ఉద్యోగం ఇప్పించండి, లేదంటే పెగ్గుదాగే నాన్న, సిగ్గులే నాన్న. వద్దు వద్దు, మొదలెట్టొద్దు, ఆపేయ్. కార్తీక్ గాడు మాటిచ్చాడంటే మాటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడు. మాట మీద అంత బాగా నిలబడతారా? ప్రాణం పోయినా తప్పను. అయితే నాకు శిరీష గారి దగ్గర ఉద్యోగం ఇప్పించడానికి ముందు ఇంకొక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తాను. మాటివ్వండి. మ్యాటర్ తెలియకుండా కమిట్మెంట్ ఇవ్వడి కార్తీక్. శిరీష లాంటి అమ్మాయి మీ వెంటపడి ప్రేమిస్తుందంటే నేను అడిగే కోరిక మీలాంటి వాళ్లకు చాలా చాలా చిన్నదండి. అంతేనంటావా? అంతేనండి. అయితే కార్తీక్ గాడు కమిట్ అయిపోయాడు. మ్యాటర్ ఏంటో చెప్పు. మేమొక చిన్న ఫంక్షన్ పెట్టుకున్నాం. మీరు ఆ ఫంక్షన్ కి రావాలా? దాందేముంది, వచ్చేస్తాను. మీతో పాటు శిరీష గారిని కూడా తీసుకురావాలి. అమ్మని అమ్మా, బాగా బుక్ అయిపోయినట్టున్నాగా. ఏమైంది కార్తీక్ గారు? ఏం లేదు. ఇంతకీ ఏ డేటు? ఈ మంత్ 26th అండి. 26th అంటే ఏంటండి కాకిలెక్కలేస్తున్నారు? 26th కుదరదు. ఎందుకండి? ఎందుకంటే ఆ రోజు తను రాదు. ఏ? ఆ రోజు ఆవిడకి ఆఫీసులో చాలా చాలా పనులుంటాయి. పోనీ 27th? 27th అంటే ఇది వదిలిపెట్టేలా లేదు. శిరీష నా లవర్ అని ఆ రోజు ఏదో నోటు దోలు కనేశాను. ఇప్పుడు చేస్తున్నాను. ఏంటండి ఏదో మైండ్ వాయిస్ లో అనుకుంటున్నారు? బయటకు కనిపించవు కానీ నువ్వు చాలా షార్ప్ శుభ్లు. ఇంతకీ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. 27th కూడా కుదరదు సుబ్బలక్ష్మి. ఆ రోజు ఖచ్చితంగా బఫెట్ కి పోదామంటుంది. నేను వద్దన్నా వినిపించుకోదు. నా కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెళ్లిపోతుంది. మీరంటే శిరీష గారికి అంత ఇష్టమా అండి? మరెప్పుడు ప్లాన్ చేసుకోమంటారో చెప్పండి. సుబ్బులు, తను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి. ఒకసారి గోవా అంటుంది, ఇంకోసారి బ్యాంకాక్ అంటుంది. అందుకే వేరే వీఐపీని చూసుకో. అయినా ఇలాంటి ఫంక్షన్స్ కి రావడం శిరీష్ కి అంత ఇష్టం ఉండదు సుబ్బులు. పోనీ ఒక పని చేయండి, ఒకసారి శిరీష గారికి నన్ను పరిచయం చేయండి. నేను ఆవిడ్ని కలిసి రిక్వెస్ట్ చేస్తాను. శిరీష్ కలుస్తావా? అదెలా కుదురుతుంది? కుదరదు, అస్సలు కుదరదు. మీరు నాకు మాట ఇచ్చారు,
రేపు నన్ను శిరీష్ గారికి పరిచయం చేయబోతున్నారు, అంతే ఫిక్స్ అయిపోండి. సుబ్బలక్ష్మి ఆగు సుబ్బలక్ష్మి. మీరు మాట ఇచ్చారు కార్తిక్ గారు.